ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? బాగుండాలని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నామండి. ఈ యొక్క ప్రతిరోజు డైలీ వాగ్దానం మిమ్మల్ని ఎంతగానో బలపరుస్తుంది కదా. మీరు ఎంతగానో ఆత్మీయతలో ఫలిస్తూ ఉన్నారు కదా. నిజమండి. యథార్థమైన మాటలు తెలియపరుస్తూ ఉండగా అనేక ఆత్మలు కట్టబడుతూ ఉన్నాయి. ఎంతోమంది తమ సాక్ష్యాలను తెలియపరుస్తున్నారు. అందును బట్టి దేవునికి మాత్రమే మహిమ చెల్లిస్తూ ఉన్నాను. మరి పరిచర్యలో వర్ధిల్లుతున్న మీరు ఈ పరిచర్యకు సహకారులుగా ఎందుకు ఉండకూడదు? ఒక మంచి నిర్ణయం తీసుకోండి. టీవీ పరిచర్య కొనసాగిస్తూ ఉన్నాం. భారభరితమైన పరిచర్య. నిజంగా మీరు ఇక్కడ విత్తితే నూరంతల ఫలాన్ని పొందుకుంటారని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నానండి. మరి ఈరోజు దేవుడు మనతో ఒక అద్భుతమైన మాటను మాట్లాడుతూ ఉన్నారు. ఆ మాటను విందాం, హృదయంలో పెట్టుకొని ఫలింపు చేసుకోవడానికి ప్రయాసపడదాం. మరి ఆ వాగ్దానం ఏంటో చూద్దామా? యోబు గ్రంథము 13వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. ఆయన సన్నిధిని నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైన సహోదరుడ, ఈ యొక్క అద్భుతమైన సాక్ష్యాన్ని, ఈ యొక్క అద్భుతమైన విశ్వాసపు మాటను యోబు భక్తుడు ప్రస్తావిస్తూ ఉన్నాడండి. మరి ఈరోజు మనము కూడా ఏ పరిస్థితిలో ఉన్నా, మనము చంపబడుతూ ఉన్నా, నలపబడుతూ ఉన్నా, మనము కృంగిపోయి ఉన్నా, మన పరిస్థితులు మరి భయానకంగా ఉన్నా కూడా మనం కూడా యోబు మాట్లాడినట్లు విశ్వాసపు మాటలు మాట్లాడాలని మనల్ని ఏర్పరచుకున్న దేవుడు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇదిగో, ఆయన నన్ను చంపినను నేను ఆయన కొరకు కనిపెట్టుచున్నాను. దేవుడు మనల్ని మరి స్వతహాగా ఉద్దేశించే దేవుడు కాదు, కానీ ఇక్కడ పరిస్థితులు మనల్ని చంపుతూ ఉన్నా, శ్రమలు మనల్ని చంపుతూ ఉన్నా, మరి మాటల చేత అనేకులు చంపుతూ ఉన్నా, మన స్థితిగతులు మనల్ని చంపుతూ ఉన్నా కూడా మనం కూడా మన విశ్వాసపు యాత్రలో మనం కూడా ఈ మాటను పలకాలండి. ఏమనంటే, ఆయన నన్ను చంపినా ఆయన కొరకు నేను కనిపెట్టుకుంటాను. ఎందుకంటే ఆయనే నా ఆధారం, ఆయనే నా సహాయకుడు, నేను ఎక్కడికి పారిపోవదును అని మనం కూడా ఒక కఠినమైన నిర్ణయం తీసుకొని మన విశ్వాసపు అడుగులు వేస్తూ ఉంటే ఖచ్చితంగా ఆయన కొరకు కనిపెట్టిన మనము సిగ్గుపరచబడమండి. ఆయన సన్నిధిన నా ప్రవర్తన న్యాయమని రుజువు పరుతును. ఎంత మంచి మాట. మరి నన్ను చంపినా నేను కనిపెడతాను. ఎందుకో తెలుసా? నా ప్రవర్తన న్యాయమని, నా ప్రవర్తనలో న్యాయం ఉన్నదని ఆయన సన్నిధిలో రుజువు చేస్తాను నేను. యోబు విశ్వాసము, యోబు నీతి, యోబు యథార్థత అలాగునే ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము, నలపబడుతున్న మనము, పరిస్థితుల చేత చంపబడుతున్నటువంటి మనము కూడా ఏ ప్రవర్తన కలిగి ఉండాలండి? మన ప్రవర్తన న్యాయముగా ఉండాలి, నీతిగా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుని కనుదృష్టి మన మీద పడేటువంటి మరి న్యాయమైనటువంటి మార్గము మనదై ఉండాలి. మనం కూడా రుజువు చేసుకోవాలి మన ప్రవర్తన, మన నీతి, మన న్యాయము దేవుని సన్నిధిలో రుజువు పరుచుకుంటూ గనక మనం వెళితే మనము ఆ స్థితిలో మనం కూడా యోబు మాట్లాడినట్లు నా పరిస్థితులు నన్ను చంపినా నేను దేవుని కొరకు కనిపెడతాననే విశ్వాసం, భరోసా మన జీవితాలలో కూడా వస్తుంది. అప్పుడు అపవాది గడగడ వణుకుచు మన యొద్ద నుండి పారిపోతాడు. తత్ఫలితంగా దేవుని ఉన్నతమైన దీవెన, ఆశీర్వాదం మన జీవితాలలో కుమ్మరింపు జరుగుతుంది. ఎలా సాధ్యమండి అంటే, మన నీతియుక్తమైన ప్రవర్తన న్యాయమైనదైనది మనము దేవుని సన్నిధిలో రుజువు చేసుకున్నప్పుడు మనము కనిపెట్టుటలో బలము కలిగిన వారంగా ఉంటాం. మన దేవుడు నీతిమంతుడు. మన దేవుడు మరి అన్యాయము చేయనటువంటి దేవుడు, మార్పు లేనివాడు. కాబట్టి మన భక్తి జీవితాలలో కూడా ఖచ్చితంగా వీటిని మనము రుజువుపరుచుకోవలసిన వారమై ఉన్నాం. యోబు వంటి భక్తుడే నేను నా న్యాయ ప్రవర్తనను ఆయన సన్నిధిలో రుజువు చేస్తాను అంటూ ఉన్నాడండి. మనము ఎలాంటి వారము, మనము ఏ పాటి వారము, మనం కూడా మన భక్తిని దేవుని సన్నిధిలో రుజువు పరుచుకోవలసిన వారమై ఉన్నాం.
రుజువు పరుచుకున్నప్పుడు, మన విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు మనము ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కనిపెట్టుతూ మనం కూడా ఈ మాట పలకగలుగుతాం. మరి అలాంటి భక్తి జీవితాలలో మనం ముందుకు వెళ్ళాలని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచి అయా మా న్యాయ ప్రవర్తనను మీ సన్నిధిలో రుజువు చేసుకునే నాయన రోషము కలిగిన భక్తిని మాకు అనుగ్రహించమని, అయా మీరు మమ్మల్ని ఏ పరిస్థితిలో నిలబెట్టినా మీ కొరకు కనిపెట్టుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామయ్యా. ఎందుకంటే నువ్వు నమ్మదగిన దేవుడవు కదా అని ఎవరైతే ఈ మాటలను విశ్వసించారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అవునయ్యా, యోబు అలాగున కనిపెట్టుకున్నప్పుడు రెండింతల ఆశీర్వాదాన్ని ఇచ్చిన దేవుడవు కదా, మేము కూడా అలాగున కనిపెట్టుకున్నప్పుడు మా జీవితాలలో కూడా మునుపటి కంటే అధికమైన మేలు దయచేసి నిలబెట్టే దేవుడవు నాయన. అందును బట్టి మేము సంతోషిస్తూ ఉన్నాం. ఈ వాగ్దానాన్ని విశ్వసించిన ప్రతి బిడ్డకు ఆశీర్వాదకరంగా మార్చండి. అలాగే ఈ పరిచర్కు సహకరిస్తున్న వారిని దీవించండి. సహకరించే మనస్సును అనేకులకు అనుగ్రహించండి. పరిచర్యను విస్తరించండి. మీ నామాన్ని మాత్రము మహిమపరచుకోండి ప్రభువా. సమస్త మహిమ మీకే ఆరోపించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసుక్రీస్తు నామమున సమర్పించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్న వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. అలాగే మరి మంగళవారము యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఇస్తూ ఉన్నాం, తప్పకుండా పాల్గొనండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.